తప్పు చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడిపై ఇప్పటికే కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని, మరిన్ని కేసులు కూడా పెడతామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. కోట పట్టణంలోని బాలికా ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులను గుంజిళ్లు తీయించడం, వారు అస్వస్థకు గురి కావడంతో ఆయన తల్లిదండ్రులను ఓదార్చారు. కోట పట్టణంలోని బాలికా ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు యూనిఫామ్ వేసుకోరాలేదని ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వారిచే గుంజళ్లు తీయించారు. దీంతో వారు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాయామ ఉపాధ్యాయుడు మాబాషాను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోటకు చేరుకుని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చారు. స్థానిక నాయకులతో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ తప్పు చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడిపై ఇప్పటికే కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి మంచి పని చేశారని, లేకుంటే పరిస్థితి వేరేలా ఉండేదని తెలిపారు. ఇలాంటి ఉపాధ్యాయులను తోటి ఉపాధ్యాయులు బహిష్కరించాలన్నారు. ఉపాధ్యాయులంటే తమకు గౌరవం ఉందన్నారు. జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే మా గౌరవం. ఉపాధ్యాయులు ఈ యొక్క దేశీయ భవిష్యత్తుని బిడ్డల తలరాతని మార్చేవాళ్ళని చెప్పి మా అందరూ కూడా గౌరవం. కానీ ఉపాధ్యాయులు కొంతమంది ఉపాధ్యాయులు నిన్న జరిగిన సంఘటనలకి బాధ్యులు కావడం చాలా బాధగా ఉంది. ఎందువల్లంటే ఒక హాస్టల్ చదివేటువంటి బిడ్డల్ని ఒక 120-130 మందిని పైకి లేపి వైట్ డ్రెస్ వేసుకురమ్మన్నారు. వైట్ డ్రెస్ వేసుకురమ్మనేది ఎక్కడ లేదు, రూల్ ప్రకారం ఎక్కడ వైట్ డ్రెస్ లేదు. ఎప్పుడుదో పాత తీసుకొచ్చి వేసుకురమ్మని చెప్పి వాళ్ళు అంతా ఎస్సీ హాస్టల్ బిడ్డలు వైట్ డ్రెస్ యాడ్ తీసుకొస్తారు. కాబట్టి వైట్ డ్రెస్ లేదని చెప్పి వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, అలాగే వాళ్ళని గుంజీలు ఒక్క చేత 50-60 గుంజీలు తీయించడం, లేకపోతే కర్రెత్తుకొని వాళ్ళని కొట్టడం, గాయాలు ఇంకా కనిపిస్తున్నాయి. నిజంగా ఇది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈ ఘటన జరిగింది. దీనికి రాత్రే నాకు మా వాళ్ళు ఫోన్ చేశారు, మా జల్లీలు సురేష్ ఫోన్ చేశారు, అలాగే ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. రాత్రి 12 వరకు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు నాకు. నేను కూడా కలెక్టర్ గారితో, డిఈఓ గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు అయితే వెంటనే సస్పెండ్ చేస్తాం, ఎమ్మెల్యే గారు అంటే సస్పెండ్ చేసేయండి సార్, దాన్ని రిమూవ్ చేయండి ఉద్యోగం నుంచి అని చెప్పాము. వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఇది చాలా అన్యాయం, ఇట్లా వాళ్ళ బిడ్డలు జరిగితే గమ్ముంటారా అని వాస్తవమే. ఎందుకంటే ఇక్కడ కులం అనేది పక్కన పెడితే మీ బిడ్డలు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు, మా బిడ్డలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. మా బిడ్డల పైన ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి. కులం గురించి మాట్లాడలేదు, మళ్ళీ చెప్పాను. ఎవరైనా సరే పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ చదివారు, పేద విద్యార్థులు, అలాంటి వాటి పట్ల మీరు నీచమైన మాటలు కూడా ఆ బిడ్డలు చూస్తుంటే కడుపు పండిపోతుంది. ఆ బిడ్డలు చెప్తున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే అది మంచి పద్ధతి. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు ఈ పని చేయడం అనేది ఎంతవరకు నీకు ఎందుకంటే నువ్వన్నీ విడిచిపెట్టే సిగ్గుస్తారు, నీ గురించి మాట్లాడిన అవసరం లేదు. అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత హెడ్ మిస్టర్స్ కానివ్వండి, తోటి ఉపాధ్యాయులు కానివ్వండి, అట్లీస్ట్ హైర్ అథారిటీకి కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత, కంప్లైంట్ కాదు అట్లీస్ట్ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్గా మీకు ఉంది. అదే ఎంఈఓ గారు కూడా వచ్చారు ఈ స్కూల్కి, ఆయన కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అంటే అర్థమైంది అంటే మీరు అంతా కలిసి గూడు పుట్టానే ఎట్లా అర్థం కావట్లేదు చెప్పండి. మంచి పద్ధతి ఇదే. మీ బిడ్డలు చదివే స్కూల్ రేటు జరిగితే మీరు గమ్ముంటారు ఆ తల్లిదండ్రులుగా. ఆ తల్లిదండ్రులు ఆవేదన చూస్తుంటే కడుపు పండిపోతున్నాం. ఒక్కొక్క ఆడవాళ్ళు చూస్తే ఏడుస్తున్నారు, ఇట్లా చేశారండి అనేటువంటి బాధలు చూస్తే నిజంగా కడుపు తరుక్కుపోతుంది. ఈ ఎమ్మెల్యే ట్యాగ్ కానీ లేకుండా ఉంటే వేరే విధంగా ఉంటుంది. ఎమ్మెల్యే ట్యాగ్ కాబట్టి నేను రియాక్ట్ కాకూడదు కాబట్టి ఇప్పుడు మా ఏఎస్ఎఫ్ పిల్లలు విజృంభించారు. ఎందువల్లంటే అంతే, ఎందుకంటే స్టూడెంట్స్లో పనిచేసినప్పుడు ఇలాంటి ఇష్యూ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒప్పుకునే పరిస్థితి లేదు. అలాగే మా కోటేశ్వరరావును కూడా వయసు ఎక్కువైనా కానీ కడుపు పండిపోతుంది. మా పోలయ్య, అలాగే మా మళ్ళీ, మా రంగనాథ్, వీళ్ళందరూ ఏంటంటే నిజంగా చాలా వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నాం. అంటే మా కోటి కానీ, మా పెంచులే కానీ, పార్వతన్న కానీ ఇది కూడా చూస్తే అంత బాధాకరమైన విషయం. అంటే మేము ఒకటే తెలియజేస్తున్నాం పత్రికల వాళ్ళకి, టీచర్స్ అంటే మా అందరూ కూడా గౌరవ విలువ చెప్తున్నాం. కానీ వాళ్ళ వృత్తిలో ఇలాంటి చేయడం అనేది చాలా అన్యాయమైన పరిస్థితి. వాళ్ళనైతే ఖచ్చితంగా కఠినంగా గవర్నమెంట్ శిక్షిస్తుంది. ఉదయాన్నే లోకేష్ బాబు గారు పర్సనల్ ఓఎస్టీ గారితో కూడా, వరప్రసాద్ గారితో కూడా మాట్లాడాం, విషయం చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు పెట్టాల్సిందే అని కూడా చెప్పాం. వాళ్ళు కూడా గట్టిగానే స్పందించారు. తర్వాత టోటల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్పీ గారు అయితే నాకు తెలిసి ఉదయాన్నే టెలికాన్ఫరెన్స్లో కేసు రిజిస్టర్ చేయమని చెప్పి కూడా చెప్పారని చెప్పి కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అయితే ప్రతిదానికి ఎంక్వైరీ దొరుకుతున్నారు కదా, ఆ ఎంక్వైరీ చేస్తారు. మనం ఎంక్వైరీ లేకుండా అందరిలాగా నేను కూడా
ఇది చేయాలా ఇది చేయాలా అంటే అది కాదు కదా, చట్టం అవుతుంది. ఆ చట్ట ప్రకారంగా ఎవడికి పడాల్సిన శిక్ష వాడికి పడుతుంది. అయితే ఇదైతే ఉపేక్షించలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వదిలితే వీళ్ళని వాడు ఉండవు, ఎవరు పోలీసు కూడా ఆపలేదు. ఉందని చెప్పి బాధ్యత ఉందని తెలియజేసి ఖచ్చితంగా వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కలెక్టర్ గారు అనేది సస్పెండ్ చేయాలి అతన్ని. తర్వాత మిగతా హెడ్ మాస్టర్ని రవీంద్ర రెడ్డి అంటే లెక్కల మాస్టర్, ఆయన ఏంటంటే పిల్లల్ని ఆడవాక అని చెప్పి అతను కూడా గద్దించాడని చెప్పి మనోళ్ళు చెప్తున్నారు. అడ్మిషన్స్ అంటే మరీ అన్యాయం. అడ్మిషన్స్ ఎవరో అని తెలియదు కానీ ఆ తల్లి జరిగితే నీ స్కూల్లో జరిగితే నువ్వు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అడ్మినిస్టర్, మీరు కూడా ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదంటే ఏంది ఇది? ఈయన వెంట నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, జలీల్ అహ్మద్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.